హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల నాతి చరామి ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి నాతి చరామి ఆడియో నవల రెండో భాగం ఇప్పుడు వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పనిసరిగా కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కమెంట్స్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ఇంకా మంచి నవలలు చదివి వినిపించాలన్న ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి. సో మరి మీ కమెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి ఇప్పుడు మాత్రం నాతి చరామి నవల ఆడియో రెండో భాగంలోకి వెళ్ళిపోదాం, పదండి. పెళ్లి సమయం దగ్గర పడడంతో పెళ్లి పనులు చురుగ్గా చేయసాగారింట్లో. పట్టు చీరలు, పెళ్లి కొడుకు బట్టలు అయ్యాక కట్టుడు చీరల ఎంపిక మొదలుపెట్టారు. వాటిని ఫ్యాన్సీ సామాన్ల కొనుగోలు నిర్మల, సరళకు అప్పచెప్పి అన్నపూర్ణమ్మ రాజారావు ఇంటికి బయలుదేరారు. చీకటి పడుతుండడంతో కొన్న వస్తువులన్నీ జాగ్రత్తగా పట్టుకుని, సరళ చూడు, ఆలివ్ గ్రీన్ చీర ఎంత బాగుందో, అది తీసుకుందాం అంది నిర్మల. బాగుంది, కానీ మరీ అంత ఖరీదు ఎందుకక్క, 2-3 వేలల్లో ఏమైనా తీసుకుందాం అంది సరళ. ఎంతసేపు లెక్కలేనా నీకు? ఈ సరదా మళ్ళీ మళ్ళీ వస్తుందా? నేను చెప్పినట్టుగా మంచి చీరలు తీసుకో. చూడు, ఆ నిమ్మపండు రంగు చీర ఎంత బాగుందో, ఇది 1600 అంది నిర్మల. సరే అలాగేలే. ఆ బ్లూ కలర్ శారీ చూడు ఎంత బాగుందో, దాని మీద ఆ చుక్కలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అయ్యో, ఈ చీర 2000 అక్క అంది సరళ నీరసంగా. పోవే పిసినారి పెద్దమ్మ, నీకంత బాధగా ఉంటే ఈ చీర నీకు బాగా నచ్చింది కనుక నేను తీసుకుంటాను నీకు పెళ్లి కానుకగా అంది నిర్మల. ఏంటి, చీరతోనే సరిపెట్టేస్తావా నాకు అంది సరళ సీరియస్గా ముఖం పెట్టి. చెప్పవే నీకేం కావాలో, మీ బావగారు నీకేం కావాలో కొనిపెట్టమని నా చేతికి 5000 ఇచ్చారు అంది నిర్మల. ఏంటో అక్క, ఈ పెళ్లి ఖర్చులన్నీ చూస్తుంటే నాకు చాలా గిల్టీగా ఉంది అంది సరళ బాధగా. నువ్వు అలాంటి బాధ ఏం పెట్టుకోకు సరళ, మేమంతా కలిసి ఎంతో వేడుకగా నీ పెళ్లి చేస్తున్నాం. ఇక ఈ విషయంలో ఎలాంటి చర్చలు పెట్టకు, నాన్నగారు బాధపడతారు అంది నిర్మల. సరే, తొందరగా ఈ చీరల సెలక్షన్ ముగిస్తే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి గాజులు అవి కొనాలి. సరే, నీదే ఆలస్యం అంటూ చకచక అన్నీ సెలెక్ట్ చేసి బిల్లు పే చేసి బయటకు వచ్చారిద్దరు. షాపింగ్ అంతా పూర్తి చేసుకుని అక్కా చెల్లెలు ఇద్దరు ఇల్లు చేరుకునేసరికి రాత్రి 9 గంటలయింది. వీళ్ళింటికి వచ్చేసరికి రాజారావు, విశ్వం కలిసి రంగు కాగితాలు కట్ చేస్తున్నారు తోరణాల కోసం. తొందరగా భోజనాలు కానిచ్చి రండి, వీటిని మాల కడుదురు గాని అన్నాడు విశ్వం చెల్లెళ్ళిద్దరినీ ఉద్దేశించి. ఇదిగో చిటికలు వచ్చేస్తాం అంది నిర్మల. కొన్న సామాన్లన్నీ లోపల గదిలో సర్ది భోజనాలు ముగించుకుని 10 నిమిషాల్లో వచ్చేశారిద్దరు. సరళ, నిర్మల ఇద్దరూ కలిసి కాగితాలను మాలగా కట్టసాగారు. అన్నపూర్ణమ్మ వంటింట్లో మిగిలిన పనులు చక్కబెట్టుకోసాగింది. నిర్మల, షాపింగ్ పని అంతా అయిపోయినట్టేనా? చెల్లయ్య పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, దాన్ని ఇంకా వదిలిపెట్టేయాలి అన్నాడు విశ్వం. అవునన్నయ్యా, నేను కూడా అదే అనుకుంటున్నాను. సరే గాని నేనొకసారి మా ఊరు వెళ్ళి వస్తాను. బాబును చూడాలనుంది. వాడికి పరీక్షలని తీసుకురాలేదు గాని నా ప్రాణం అంతా అక్కడే ఉంది అంది నిర్మల. ఇంతోటి ఎల్కేజీ చదువు చెడుతుందని వదిలొచ్చావు, ఇప్పుడు ఇంత పని ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోతానంటున్నావు అన్నాడు విశ్వం నిష్ఠూరంగా. అదేం మాట విశ్వం, ఈ కాలంలో అంతా కాంపిటీషనే కదా, తప్పదు కదా, అందరితో పాటు మనం. అయినా అమ్మ మనసు ఎలా ఉంటుందో రేపు నీకు పెళ్ళయి పిల్లలు పుడితే గాని తెలీదు అంది అన్నపూర్ణమ్మ కూతురు ఎక్కడ నొచ్చుకుంటుందో అని. పర్లేదులేమ్మా, నేనేమీ అనుకోలేదులే. అన్నయ్య ఆదుర్దా అన్నయ్యది, తొందరగానే వచ్చేస్తాను. నాతో పాటు వాసంతి అత్తను కూడా తీసుకొస్తాను అంది నిర్మల. ఆ పని చెయ్యమ్మా, వాసంతి వస్తే నాకు చాలా నిశ్చింత. పాపం, తనకి వాళ్ళ అత్తగారింట్లో తను లేకపోతే క్షణం గడవదట. నీ పెళ్ళప్పుడు కూడా పెళ్లి రేపనగా వచ్చింది. పెళ్లి కాబట్టి వాళ్ళు కాదనలేక పంపారు అన్నాడు రాజారావు. అవును నిర్మల, అత్త వచ్చిందంటే సందడే సందడి, పని చేసిన అలసటే తెలియదెవరికి అన్నాడు విశ్వం ఉత్సాహంగా. నిజమేరా, ఎంత పనైనా ఒంటి చేత్తో చేసుకుపోతుంది అన్నపూర్ణమ్మ ఆడపడుచును తలుచుకుని అంది మురిసిపోతూ. చస్తే నీతో సినిమాకి రానింక, దరిద్రపు కొట్టి సినిమాకి తీసుకొచ్చి చంపుతావా అంది సరళ కోపంగా. నాకేం తెలుసు బాబు, అందరూ బాగుందంటే చూద్దామనిపించి తీసుకొచ్చాను. తలనొప్పితో పాటు నీ చివాట్లు కూడా తింటున్నాను అంది నిర్మల విసుగ్గా చూస్తూ.
ఎవరిని తిట్టాలో తెలియక నిన్ను తిట్టానే. నాకేం కోపం లేదు. ఈ పిచ్చి సినిమాలున్నంతకాలం ఎవరూ బాగుపడరే తల్లి అంది సరళ. అని నెమ్మదిగా అంటున్నావా? ఒక్కొక్కడు ఇద్దరు పెళ్లాలతో ఉంటూ సెంటిమెంట్లతో కారణాలు చూపించి ఇద్దరు భార్యలతో ఉండడం పెద్ద తప్పేమీ కాదని సమర్థించుకోవడం, సర్దుకుపోవాలి అని ఆడవాళ్ళకి హితబోధ చేయడం, పైగా భార్య తన హక్కుల కోసం గొడవ పెడితే దాన్నే వక్రంగా చిత్రించడం, ప్రజలు వాటినే వెర్రిగా చూడడం, ఇలాంటి వారిని ఎవ్వరూ బాగు చేయలేరు అంది నిర్మల. ఆ నిర్మాతలు ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం అంటారు. జనాలు వాళ్ళు తీస్తున్నారు కనుక మేము చూస్తున్నాం అంటారు. మధ్యలో మనలాంటి వాళ్ళం బలైపోతున్నాం అంది సరళ. బలి అని నెమ్మదిగా అంటావా? 1,00,000 సెంటిమెంట్లు చొప్పించి అటు చేసి ఇటు చేసి మనతోనే అవుననిపించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పంతా ఇలాంటి సినిమా చూసేవాళ్ళది మాత్రమే కాదు, ఆదరించే జనాలది కూడా తప్పే. కానీ జనాలు చూడడంతోనే సరిపడడం లేదు కదా. అవి చూసొచ్చి తాము కూడా భార్యలకు అన్యాయం చేసి పైగా దాన్ని సమర్థించుకుంటూ బాహాటంగా తిరుగుతూ ఏమాత్రం సిగ్గుపడకుండా రుక్మిణి సత్యభామలను వెంటేసుకుని తిరిగినట్టు ఉండడమే తమ మగతనానికి చిహ్నంగా భావిస్తున్నారు అంది సరళ ఆవేశంగా. ఇదంతా కామన్ అయిపోయింది. జీవితాల్ని చూసే సినిమాలు తీస్తున్నారు. సినిమాల గురించి ఇంకొక మాట అన్నావనుకో చంపేస్తాను. మా కాలేజీలో అటెండర్ ఇలాంటి సినిమాలు చూసి భార్య ఉండగా ఇంకా రెండో సెటప్ పెట్టాడు. అదేమని ప్రశ్నించిన భార్యను మక్కెలిరగదన్నాడు. ఉన్న జీతమంతా ఆమెకే ఖర్చు పెడుతూ ఉంటే పిల్లల్ని పస్తు పెట్టలేక అతడి భార్య మా కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ గారిని కలుసుకుంది. వాడిని పిలిచి గట్టిగా చివాట్లు పెట్టి నెల నెల ఆమె కాలేజీకి వచ్చి జీతం తీసుకెళ్లమని చెప్పారు. ఆవిడ కాలేజీకి వచ్చి తన పరువు తీసిందని ఇంటికి వెళ్ళి భార్యని శుభ్రంగా చితక్కొట్టేశాడు. 10 మంది వాడినే ఆ పని చేసినందుకు తిట్టవలసింది పోయి ఆవిడనే సర్దుకుపోమ్మని ఉచిత సలహాలు ఇచ్చారు. ఇలాంటి పిచ్చి సినిమాలు మనుషుల మెదడులోకి విషం ఎక్కించడం వలన దాంతో వాడి కొమ్ములొచ్చాయి. వాడి సెటప్ను కూడా ఇంటికి తెచ్చేశాడు. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో అని బెదిరించాడు. దానికి ఒప్పుకోలేదని చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టిపోశారు. బరి తెగించిన దానిలో ఎంచి ఆమెను తోలనాడారు. ఆవిడ బాధ అవమానం భరించలేక ఆ రాత్రి బలవంతంగా చనిపోయింది. చెప్పక్క, ఇలాంటి చెత్త సినిమాలు తీసిన వాడిని నడి రోడ్డు మీద నించోపెట్టి చంపేయాలనిపిస్తుంది నాకు అంది సరళ ఆవేదనగా. అదంతా విన్న నిర్మల, అయ్యో ఎంత పనయింది అంది సానుభూతిగా. అయ్యో కాదు, అలాంటి పరిస్థితిని కల్పించిన జనాన్ని పట్టుకుని చితక తన్నాలి ముందు. చచ్చి ఏం సాధించింది ఆవిడ? బిడ్డల్ని అనాథల్ని చేసింది. వాడికున్న అడ్డు తొలగిపోయిందిగా, మరింత స్వేచ్ఛగా తిరగొచ్చు. అదే నేనైతేనా? వాడు అలాంటి పని చేసిన మర్నాడే తెగతెంపులు చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అసలే ఆడవాళ్లలో పిరికితనం సర్దుబాటుతనమే మగాళ్ళకి కొమ్ములిస్తున్నాయి అంది సరళ ఆవేదనగా. ఆవేశంగా మాట్లాడుతున్న సరళ మాటల్లో ఉన్న ఆలోచన ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి అనే పట్టుదల, ఏ సమస్యకైనా చావు పరిష్కారం అన్నట్టు ఉండకూడదనే ఆలోచన, సరళ వివేకవంతమైన తీరు నిర్మలకు ఎంతో నచ్చింది. సరళ, నీ అంత బాగా మాట్లాడకపోయినా ప్రతి ఆడపిల్ల నీలా ఆలోచిస్తే ఇన్ని సమస్యలు, అర్ధాంతరపు చావులు ఉండవని అనిపిస్తోంది అంది నిర్మల అభిమానంగా చెల్లెలి వంక చూస్తూ. అమ్మా, పెళ్లికి ప్రహ్లాద కళ్యాణ మండపం బుక్ అయిపోయిందమ్మా అన్నాడు విశ్వం ఇంటికొస్తూనే. అయితే వెడ్డింగ్ కార్డులు నిశ్చింతగా ప్రింట్ చేయించొచ్చు అంది అన్నపూర్ణమ్మ అందరికీ కాఫీలు అందిస్తూ. చెల్ల ఏదమ్మా కనిపించడం లేదు అన్నాడు విశ్వం చుట్టూ చూస్తూ. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటూ ఇక్కడ గడిబిడిగా ఉంది కదా, చదువు సాగడం లేదని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందిరా అంది అన్నపూర్ణమ్మ. ఇంతలో రాజారావు వచ్చాడు. ఉస్సురంటూ నిట్టూరుస్తూ సోఫాలో కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది అతడికి. మంచినీళ్లు తెచ్చి భర్తకు అందించింది అన్నపూర్ణమ్మ. పనేమైంది అన్నట్టుగా ప్రశ్నార్థకంగా భర్త వంక చూసింది. రాజారావు మంచినీళ్లు తాగి గ్లాస్ పక్కన పెడుతూ, అప్పిచ్చేవాళ్లకు పుచ్చుకునేవాళ్ళు ఎప్పుడూ లోకివే కదా, అబ్బాయి మేజర్ అయ్యాడు కనుక అతడు కూడా వచ్చి సంతకం పెడితేనే డబ్బు ఇస్తాను అంటున్నాడు. విశ్వం, రేపొకసారి ఆ సుందరం గారింటికి వెళ్ళి సంతకం చేసిరా అన్నారు రాజారావు. సరే నాన్నగారు, అట్నుంచటే వెళ్ళి కార్డులు ప్రింటింగ్ ఇచ్చేద్దాం, ఎలాగూ హాల్ బుక్ అయిపోయింది కదా అన్నాడు విశ్వం. పోన్లే, ఈ పనైనా అయ్యింది రోజు. ఉదయం నుండి ఎందులో వేలు పెట్టినా ఎదురొస్తోంది అన్నాడు రాజారావు విసుగ్గా. పర్వాలేదులే నాన్న, మీరు అనవసరంగా ఆందోళన పడకండి. అన్ని పనులు అవే అవుతాయి. ముఖ్యమైన పనులన్నీ అయిపోయాయి కదా, మిగతా పనులు ఏమైనా ఉంటే బావగారు నేను చూసుకుంటానులేండి, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు విశ్వం. భాస్కర్ వచ్చేదెప్పుడు, పనులు చక్కబెట్టేదెప్పుడు, అన్నిటికీ ఒక్కడివే ఎలా తిరుగుతావు?
నాకా అసలేమీ బాగుండడం లేదు. ఏ పని చెయ్యలేకపోతున్నాను అన్నాడు రాజారావు దిగులుగా. ఎందుకు నాన్న అంత వర్రీ అవుతారు? సరుకులన్నీ కొనేశాం. బట్టలు నగల పని పూర్తయింది. అమ్మ, నిర్మల, అత్త కలిసి వడియాలు అప్పడాలు పెట్టేశారు. ఇక వంట వాళ్ళని మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేస్తే ఆ పని కూడా అయిపోతుంది అన్నాడు విశ్వం. అవునండి, ఊరికే కంగారు పడకండి. ఇందాక విజయనగరం నుండి వంట ఆయన ఫోన్ చేశాడు. మధ్యాహ్నం ఇక్కడికి రమ్మన్నాను అడ్వాన్స్ ఇచ్చేందుకు అంది అన్నపూర్ణమ్మ. గుడ్, ఆ పని కూడా పూర్తయిపోయినట్టే అన్నాడు రాజారావు ఊపిరి పీల్చుకుంటూ. పెళ్లి 3 రోజులుండగా భాస్కర్ వచ్చాడు. వస్తూ తన ఫ్రెండ్ని అడిగి వీడియో కెమెరా తెచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందుగా వచ్చి పెళ్లి పనుల్లో పాలు పంచుకోలేనందుకు అందరూ భాస్కర్ని నిష్ఠూరంగా చూశారు. ఆఫీసులో పనులొత్తిడి గురించి వివరించడంతో అంతా శాంతించారు. పైగా అసలు ఎవరూ లిస్టులో చేర్చని వీడియో కెమెరాని భాస్కర్ తేవడంతోనే అందరూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. చాలా థ్యాంక్స్ బావా. పెళ్లివారెవరు వీడియో గుర్చి ఎత్తకపోవడంతో ఒక ఖర్చు తగ్గినా తగ్గడమేనని నాకు గుర్తున్న ఎవరితోనూ అనలేదు. కానీ లోపల మాత్రం కొంచెం వెలితిగానే అనిపించింది. ఇప్పుడు మీరు వీడియో కెమెరా తీసుకురావడంతో ఆ లోటు భర్తీ అయింది అన్నాడు విశ్వం హాయిగా నవ్వేస్తూ. భాస్కర్ రాకతో పెళ్లింటికి నిండుతనం వచ్చింది. ముందుగా తయారు చేసిన రంగు కాగితాల తోరణాలు, ఆర్చిలతో ఇల్లంతా అలంకరించారు. బజార్లో అమ్మే ఫ్లవర్స్ తెచ్చి హాలు మధ్యలోనూ అమర్చారు. సరళని పెళ్లికూతుర్ని చేయడానికి ముందు రోజు నిర్మల గోరింటాకు పెడుతూ ఉండగా అదంతా వీడియో తీశాడు భాస్కర్. బట్టలు బాగోలేదని సరళ గోల పెడుతున్నా అదంతా కూడా వీడియో తీశాడు భాస్కర్, న్యాచురల్గా ఉంటుందని. అలాగే లడ్డూలు చుడుతూ కబుర్లు చెప్పుకుంటున్న అమ్మలక్కలను, పనులు బెత్తాయిస్తూ కర్రపెత్తనం చేసే గడుసు వాళ్లను కెమెరాలో బంధించాడు సరదాగా. తలకి గుడ్డ కట్టుకుని ఇంటికి తుదిమెరుగులు దిద్దుతున్న విశ్వాన్ని కూడా వదిలిపెట్టలేదు భాస్కరం. రాజారావు ఇదంతా వేడుకగా చూస్తూ ఆనందించాడు. ఎప్పుడూ మా పిల్లలు ఇదే విధంగా కలిసికట్టుగా ఆనందంగా ఉండేలా చూడమని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించాడు. అనుకున్న సమయం రానే వచ్చింది. కళ్యాణ మండపం అంతా చాలా కోలాహలంగా ఉంది. బంధుమిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, వయస్సులో ఉన్న యువతీ యువకులు ఒకరివైపొకరు దొంగచూపులు చూసుకోవడంతో, పిల్లల అల్లరి కేకలతో, పెద్దల హడావిడితో, పట్టుచీరల రెపరెపలతో కనువిందుగా ఉంది ఆ ప్రదేశమంతా. పెళ్లి అలంకరణలో సరళ మరింత అందంగా మెరిసిపోతోంది. 2 కళ్ళు చాలడం లేదు చూసేవాళ్లకు. పాలకడల నిండు ఉదయించిన మహాలక్ష్మిలా ఉంది నా తల్లి. అన్నపూర్ణమ్మ నిండుగా కూతుర్ని చూసుకుని మురిసిపోయింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు వాళ్ళిద్దరూ అన్నారు చూడవచ్చిన వారంతా. ఆ మాటలు విని చిరునవ్వుతో ఓరకంట శ్రీధర్ వంక చూసింది సరళ, పంతులుగారు చెప్పేది శ్రద్ధగా ఆచరిస్తూ. శ్రీధర్ ఆ మాటలు విన్నట్టు లేదు. బాసికం కట్టిన నుదుటి మీద ఉంగరాల జుట్టు చిందరవందరగా పడి శ్రీధర్ ముఖానికి వింత అందాన్నిచ్చింది. శ్రీధర్ వంకే అలా చూస్తూ ఉండిపోయిన సరళను నిర్మల మెల్లగా తట్టి ఈ లోకంలోకి తీసుకొచ్చింది. సరళ సిగ్గుగా తలవాల్చుకుంది అక్కకు దొరికిపోయినందుకు. ఇంకెవరైనా తనని చూశారేమోనని జంకుతో అటు ఇటు చూసింది. వేదమంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాలు మారుమోగగా శ్రీధర్ సరళ మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ 3 ముళ్లను అనురాగం, అభిమానం, ఆత్మీయతలుగా అభివర్ణించి పురోహితుల వారు పెళ్లి మంత్రాలకు భాష్యం చెబుతుంటే శ్రీధర్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ నవ్వు శ్రీధర్ ముఖానికి మరింత అందాన్నిచ్చింది. నవ్వు ముఖంతో ఉన్న శ్రీధర్ రూపం శాశ్వతంగా సరళ హృదయంలో ముద్రించుకుపోయింది. తలంబ్రాల తంతు వచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ 2 జట్లుగా చీలిపోయి వధూవరులకు హుషారునివ్వసాగారు. దోసిలితో తలంబ్రాలెత్తిన ప్రతిసారి శ్రీధర్ నవ్వు సరళను మంత్రముగ్ధురాల్ని చేయగా లిప్తకాలం నిలిచిపోయేదామె చూపు. ఈలోగా శ్రీధర్ తన పని కానియసాగాడు. అయ్యో సరళ, ఏంటలా ఓడిపోతున్నావు అంటూ నిర్మల, ఇతర స్నేహితులు గోల పెట్టడంతో మామూలు స్థితికొచ్చింది సరళ. ఏ ఆర్భాటము లేకపోయినా ఉన్నంతలో నిరాడంబరంగా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఎవరికి ఏ లోటు జరగకుండా చూసుకున్నాడు విశ్వం. కళ్ళారా పెళ్లిపీటల మీద ఉన్న చెల్లిని, బావగారిని చూసుకునేందుకు కూడా తీరిక చిక్కలేదు అతనికి. ఒక పక్క సూత్రధారణ, మరో పక్క భోజనాల హడావిడి వలన విశ్వానికి తీరికన్నదే లేకపోయింది. చివరికి రాజారావు కొడుకును వెతుక్కుంటూ వెళ్ళి మండపం దగ్గరకు తీసుకొచ్చాడు. 2 నిమిషాలు చెల్లి, బావగారిని కళ్ళారా చూసుకుని అక్షంతలు వేసి భోజన హాల్లోకి వెళ్ళిపోయాడు విశ్వం. భాస్కర్ మాత్రం మొత్తం పెళ్లి వేడుకనంతా వీడియో తీస్తూ అటు ఇటు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాడు. అప్పగింతల సమయం వచ్చేసరికి అన్నపూర్ణమ్మతో పాటు రాజారావు కూడా చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. చీటికి మాటికి చెల్లెలతో పోట్లాడే విశ్వం కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ సరళ చేతిని శ్రీధర్ చేతిలో పెట్టి అప్పగింతలు పెట్టాడు. నిర్మల సరే సరి, చెల్లెలు ఏదో దూరదేశం వెళ్ళిపోతున్నట్టు సరళను కౌగిలించుకుని బావురుమంది.
కన్నవారిని, తోడబుట్టిన వారిని, పుట్టింటిని, చిన్నప్పటి నుండి అలవాటైన పరిసరాలను వదిలి కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది సరళ. పెళ్లికి రాలేకపోయిన బంధుమిత్రులందరూ శ్యామలమ్మను పలకరించి కొత్త కోడల్ని, ఆమె వెంట తెచ్చిన సారె చీరలను చూసిపోతున్నారు. మధ్యాహ్నం భోజనాల వేళ వరకు కూడా ఎవరో ఒకరు రావడం వలన విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోయింది సరళకు. అసలే కొత్త చోటు. ఎంత అలసటగా ఉన్నా ఏమాత్రం విసుగు పైకి కనిపించనీయకుండా చిరునవ్వుతో అందరికీ వినయంగా జవాబులు చెప్పసాగింది. చదువుకున్న పిల్లైనా మీ కోడలికి గర్వం కొంచెం కూడా లేదు అని శ్యామలమ్మతో అనడం విని నవ్వుకుంది సరళ. భోజనం చేశాక అక్క చెల్లెలు ఇద్దరూ నడుం వాల్చారు. ఆ సాయంత్రం స్నానానికి వెళుతున్న చెల్లెలితో, తలకి స్నానం చేయవే సరళ అంది నిర్మల. ఎందుకు అని అడగబోయి ఏదో అర్థమైన దానిలా చిన్నగా నవ్వుకుంటూ బాత్రూం వైపు నడిచింది సరళ. అక్కడికొచ్చిన దగ్గర నుండి శ్రీధర్ కనపడనే లేదు సరళకు. ప్రయాణ బడలిక వలన నిద్రపోతూ ఉండవచ్చు అనుకుంది సరళ. ఫస్ట్ నైట్ ఇంతమంది మధ్యలో జరుపుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. శ్రీధర్తో ఈ విషయం చెప్పాలంటేనే కుదరలేదు. కారులో వచ్చేటప్పుడు చెబితే ఎవరైనా వింటారని జంకు. తను మాత్రం మాటైనా మాట్లాడారా అనుకుంటూ బట్టలు పుచ్చుకుని పరధ్యానంగా బావి దగ్గరకొచ్చి నిల్చుంది సరళ. అటుగా వెళుతున్న పద్మ చూసిందది. అయ్యో వదినా, కొత్త కోడలివి, నీకెందుకు శ్రమ? నీళ్లు నేను తోడిస్తాను పద అంటూ చనువుగా సరళను బాత్రూం వైపు నెట్టింది. నీళ్లు తోడి బకెట్ లోపల పెడుతూ, ఇప్పటి నుండి పరధ్యానం చిత్తగిస్తే ఎలా? రాత్రికి కాస్త దాచిపెట్టు అంటూ చిలిపిగా నవ్వి పద్మ అక్కడి నుండి తుర్రుమంది. ఆడపడుచు మాటలతో సరళ ముఖం సిగ్గుతో కందిపోయింది. తడబడుతున్న అడుగులతో బాత్రూం వైపు నడిచింది. స్నానం చేసి వచ్చిన సరళ తల తుడుచుకుంటోంది. బాగా పొడవైన జుట్టు కావడంతో సరళ ఒక్కతికి సాధ్యం కావడం లేదు. ఇంటి దగ్గరైతే అన్నపూర్ణమ్మ సరళ జుట్టు శ్రద్ధగా తుడిచి నొప్పి తెలియకుండా మెల్లగా చిక్కులు తీసి జడవేసేది. నిర్మల, నెమ్మదే నెమ్మది, అలా జుట్టు చిక్కులు పెట్టుకోకు అంటూ మెల్లగా బట్టతో ఒత్తసాగింది. అప్పుడే అక్కడికి పట్టుచీర పట్టుకుని వచ్చిన శ్యామలమ్మ అక్కా చెల్లెళ్ల అవస్థలు చూసి, కాస్త సాంబ్రాణి పొగ వేస్తే జుట్టు తొందరగా ఆరిపోతుంది, ఉండండి నిప్పులు తెస్తాను అంటూ చీర అక్కడ పెట్టి నిప్పుల కోసం వంటింట్లోకి వెళ్ళింది. నిప్పులు తెచ్చి తనే స్వయంగా కోడలి తలకు ధూపం వేసింది. తర్వాత, చూడమ్మా, ఈ చీర నీకు నచ్చిందా అంటూ తను తెచ్చిన క్రీమ్ కలర్ పట్టుచీర కోడలి ముందుంచింది శ్యామలమ్మ. ఎర్రటి అంచుతో అందమైన హంసల బారు జరీ బోర్డర్తో చూడముచ్చటగా ఉంది. సరళకు ఆ చీర ఎంతో నచ్చింది. చాలా బాగుందండి చీర అన్నారు అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకేసారి. సరే, పూలు తెప్పించి ఆ బల్ల మీద ఉంచాను, తొందరగా అలంకరణ కానిచ్చి తీసుకురండి, టైం అయిపోతుంది, పురోహితుల వారు పేరెంటాళ్ళు వచ్చేశారు అంటూ వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వచ్చి, సరళ, మధ్యాహ్నం మీరిద్దరూ సరిగా భోజనం చేయలేదు, మా వంటలు మీకు నచ్చలేదో ఏంటో, మీకేం కావాలో మొహమాట పడకుండా అడగండి, నేనొకటి మీ అమ్మగారొకటి కాదు అని ఆప్యాయంగా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. శ్యామలమ్మలో వెతుకుదామన్న అత్తగారిని అనే అహంకారపు ఛాయలు ఎక్కడా కనబడలేదిద్దరికి. ఆవిడటు వెళ్ళగానే చెల్లెల వైపు తిరిగింది నిర్మల. ఎంత అదృష్టవంతురాలివే సరళ, ఎంత మంచి అత్తగారు దొరికారు నీకు, ఎప్పుడో పెట్టి పుట్టావు, అందుకే ఇంత మంచి చోట వచ్చి పడ్డావు. అందగాడైన భర్త, మంచి ఉద్యోగం, ఆదరించే అత్త ఆడపడుచులు, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది ఆడపిల్లకు అంటూ చెల్లి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది. అవునక్క, మనం మధ్యాహ్నం శుభ్రంగా భోజనం చేసినా ఇంకా సరిగ్గా తినలేదని అంటున్నారు. చూడు, సాంబ్రాణి తెచ్చి పొగవేసి నా జుట్టు ఎలా ఆరబెట్టారో అంది సరళ సంతోషంగా. తగినట్లే నువ్వు కూడా అణకువగా మసులుకోవాలి, ఇంటి దగ్గరలాగా మారం చేయకుండా పొందిగ్గా ఉండాలి, ఫలానా వారి అమ్మాయి అని అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి అంది నిర్మల. అదేంటక్క అప్పుడే అప్పగింతలు పెట్టేస్తున్నావు అంది సరళ బెదురుగా చూస్తూ. నిన్నటి వరకు నువ్వు మా పిల్లవు, నిన్నటితో నీ మీద సగం హక్కు పొందాడు శ్రీధర్, ఈరోజు పూర్తిగా పొందబోతున్నాడు, కనుక రేపింత తీరిగ్గా మాట్లాడే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే మా మరిది ఈ ముద్దుల గుమ్మను గడప దాటి బయటకు రానివ్వడు కదా, ఇప్పుడే చెప్పేస్తున్నా అంటూ సరళ ముక్కు పట్టుకుని ఊపింది. పో అక్క, అసలే సిగ్గుతో చస్తూ ఉంటే నువ్వు కూడా ఏంటి ఈ పరాచుకాలు అంది సరళ చిరుకోపంతో. ఇంతలో వాసంతి వచ్చింది అక్కడికి. ఏంటి, దాన్ని ఏడిపిస్తున్నావా అంటూ. అవునులే, ఉదయం నుండి దీనికి తోడుగా ఉన్నది పోయింది, ఇప్పుడు నేను దాన్ని ఏడిపిస్తున్నానని అభాండం వేస్తున్నావు. ఇంతకు తమరు మధ్యాహ్నానికి వస్తామని చెప్పారు, ఇంత ఆలస్యమైందేమమ్మా అని అడిగింది నిర్మల. ఏం చేయనే, మా ఇంటికి వెళితే అంతే,
తుమ్మ జిగుర్లా పనికి అంటుకుపోవాల్సిందే. పెద్ద వదిన అది బాగా చేస్తుంది, ఇది బాగా చేస్తుంది అని నా మొహానికి మంచిదన్ననే బిరుదు పారేసి వాళ్ళ పనులన్నీ కానిచ్చుకుంటారు అంది వాసంతి నీరసంగా నవ్వుతూ. ఎంత పనైతే మాత్రం దానికి ఓ హద్దంటూ ఉండాలి కదా. నువ్వేమో ఒక వెర్రి గొర్రెలా అన్నిటికీ తలాడించేస్తావు. అందుకే అన్నాను, ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇంటికి వెళ్ళొద్దు అని. నా మాట విన్నావు కాదు. ఇక్కడ పెళ్లి పనులు చేసి చేసి మళ్ళీ అక్కడ కూడా చచ్చేంత పని చేస్తావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? 3 నాళ్ళకే మూలన పడతావు అంది నిర్మల బాధగా. ఏం చేస్తాను, ఒక్కొక్కళ్ళ తలరాత అంతే. ఉమ్మడి కుటుంబాలన్నాక ఇలాంటివన్నీ తప్పవులేవే అంది వాసంతి. పోనీ మీరే వేరు కాపురం పెట్టవచ్చు కదత్తా అంది నిర్మల. వద్దులేవే తల్లి, అంత పాపం నాకెందుకు? ఇంటికి పెద్ద కొడుకు ఆయన బాధ్యతలను విస్మరించి మేము కాడి పారేసి వెళ్ళిపోతే ఆ సంసారం ఏం కాను? తెలుసుకున్నప్పుడు వాళ్ళే తెలుసుకుంటారులే, మంచేదో చెడేదో. అరే, ఈ చీర చాలా బాగుంది, మన సరళకేనా అని అడిగింది వాసంతి పక్కనే ఉన్న చీరను చేతిలోకి తీసుకుని చూస్తూ. కల్మషం లేని వాసంతి అంటే అందుకే నిర్మలకు సరళకు ఎంతో ఇష్టం. వాళ్ళు ముగ్గురు మేనత్త మేనకోడళ్ళైనా అక్కా చెల్లెళ్ళులా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సాధారణంగా వాసంతి పుట్టింటికొచ్చే తీరుకుండదు. వస్తే మాత్రం ఇలా కబుర్లతో గంటల్ని నిమిషాల్లాగా గడిపేస్తారు. అవునత్త, ఈ చీర వాళ్ళ అత్తగారు సరళకిచ్చారు అంది నిర్మల. చాలా బాగుంది సరళ చీర. ఈ చీరలో నిన్ను శ్రీధర్ చూస్తే. ఆమె మాట పూర్తి చేయనివ్వలేదు సరళ. పో అత్త, నువ్వు కూడా ఏంటి అంది సిగ్గుపడుతున్నట్టుగా. అది అసలే టెన్షన్తో చేస్తుంటే మధ్యలో నీ పరాచకాలు ఒకట అంది నిర్మల. ఈ మాత్రం సరసాలు సరదాలు లేకపోతే ఏం బాగుంటుంది నిర్మల? దీనికి ఈడైన కొడుకు నాకుంటేనా బయటికి పోనిస్తానా? ఇంటి కోడలు అయ్యేది కాదు అంది వాసంతి మురిపెంగా మేనకోడల వంక చూస్తూ. అంతేలే అత్త, నీకు మొదటి నుండి చెల్లాయి అంటేనే ఎక్కువ ఇష్టం అంది నిర్మల కినుకగా చూస్తూ. ఆహా, తమరు అలక పనిపెక్కారా? అయితే చిక్కేనే. సరే, భాస్కర్కి ఫోన్ చేసి చెప్తాను వచ్చి బతిమాలమని అంటూ నవ్వింది వాసంతి. అలా హాస్యాల మధ్య అత్తాకోడళ్ళిద్దరూ కలిసి సరళను ముస్తాబు చేశారు. పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టింది సరళ. మంచం మీద పాల నురుగు లాంటి దుప్పటి, దాని మీద హృదయాకారంలో మల్లెలు గులాబీలు అందంగా అమర్చారు. మధ్యలో యారో మార్కు పెట్టినట్టు ఎర్ర గులాబీలను పేర్చారు. దిండు మీద పెట్టిన స్వీట్ డ్రీమ్స్ సరళకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది. పక్కనే టీపై మీద రకరకాల స్వీట్స్ పళ్ళు అందంగా అలంకరించి గోడకి అక్కడక్కడ తగిలించిన సీనరీస్తో ఆ గదిలో అణువణువు ఎంతో కళాత్మకంగా ఉంది. ఇక నుండి ఇదే నా స్వర్గం, ప్రేమ సామ్రాజ్యం అనుకుంది సరళ. మనసులో తీయని రాగాలు పలుకగా అలవోకగా శ్రీధర్ వైపు దృష్టి సారించింది. కిటికీలో నుండి ఆకాశం వైపు తదేకంగా చూస్తున్నాడు. వెన్నెల వెలుగులు అతని ముఖంపై పడి మరింత కాంతివంతంగా ప్రతిఫలిస్తున్నాయి. పచ్చనైన శ్రీధర్ ముఖం మరింత అందంగా కనిపించింది సరళకు. అడుగుల సవ్వడికి తల తిప్పిన శ్రీధర్ చూపులతో సరళ చూపులు కలుసుకున్నాయి. సరళ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కన్నులు సిగ్గు బరువుతో అరమోడ్పులయ్యాయి. నించున్న చోటు నుండి కదలలేని దానిలా పాదాలు నేలకు అంటుకుపోయినట్టుగా తల వంచుకుని గచ్చుని పరీక్షిస్తున్నట్టుగా చూపులు నేలలో గుచ్చింది సరళ. అడుగుల సవ్వడి చేరువవుతున్న కొద్దీ సరళ మనసులో ఉద్వేగం పెరిగి చిరుకంపనగా తనువంతా వ్యాపించింది. ఎన్నో మధుర స్వప్నాలతో తలమునకలై ఉన్న సరళ ఊహించినట్టుగా శ్రీధర్ సరళ దగ్గరకు రాలేదు. కనీసం పన్నెత్తి పలకరించలేదు. మంచం మీద ఉన్న పూలను పక్కకి ఒత్తిగించి మంచం మీద ఒక వారగా అటు తిరిగి పడుకున్నాడు. మాట పలుకు లేకుండా. ఊహల కౌగిలిలో ఉక్కిరిబిక్కిరవుతున్న సరళ కళ్ళెదుట జరుగుతున్న దాన్ని గుర్తించలేకపోయింది. తాను చూస్తున్నది కలో నిజమో అర్థం కాని అయోమయంలో పడిపోయింది. ఏంటి, శ్రీధర్కి ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే నా మెడలో 3 ముళ్ళు వేశారా? ఎందుకని? ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుంది. ఇంతవరకు తాను కన్న సుందర స్వప్నాలు ఆశలు అన్నీ కరిగిపోతున్నట్టుగా అనిపించింది సరళకు. అందరి కన్నెపిల్లల్లాగే ఎన్నో ఆశలతో కలలతో ఆ గదిలోకి అడుగుపెట్టిన సరళ ఊహించని హఠాత్ పరిణామానికి తట్టుకోలేకపోయింది. శృతి చేసిన వీణ లాంటి ఆమె మనసు సుడిగాలిలో చిక్కుకున్న నావలా అల్లాడిపోయింది. నిమిషాలు మారిపోతున్నా శ్రీధర్లో చలనమన్నదే లేదు. సరళ అనే మరో ప్రాణి అక్కడ ఉందని, తన కోసం తనువంతా కళ్ళు చేసుకుని నిరీక్షిస్తోందని
ఏమాత్రం గమనించని శ్రీధర్ అటు తిరిగి ఏమీ ఎరగనట్టుగా నిద్రపోతున్నాడు. అందరినీ అలరించిన సరళ అందం ఆహ్లాదపరిచే వెన్నెల శ్రీధర్ని ఏమాత్రం కదిలించలేకపోయింది. పాల నురుగు లాంటి వెన్నెల పరిహసిస్తున్నట్టుగా ఉంది సరళను. అతడితో పెళ్లి కుదిరిన దగ్గర నుండి కలల వాకిలిగా మారిన ఆ కాటుక కళ్ళు కన్నీటి చలమలైనాయి. అందానికి ప్రతిరూపమైన సరళ మోములో అంతులేని నిరాశ చోటు చేసుకుంది. అమ్మ అక్కలు అందరూ అదృష్టవంతురాలివి అని, ఈడు జోడైన భర్తను పొందావని పొగిడారు తనని. భర్త కడగంటి చూపైనా నోచుకోలేనిది తనది అదృష్టమేనా అనుకుంది సరళ నిరాశగా. తన వైపు కన్నెత్తైనా చూడని భర్తను ఏమని పలకరించాలో, ఎలా నిలదీయాలో అర్థం కాక నించున్న చోటనే కుప్పలా కూలిపోయింది. చేతిలోని పాల గ్లాసులోని పాలన్నీ నేలపాలయ్యాయి. పాలతో పాటు మురిపాలను పంచుకోవలసిన ఆ రాత్రి కాళరాత్రిలా మిగిలిపోయింది సరళకు. తెల్లవారే వరకు నిమిషం ఒక యుగంలా రాత్రంతా గడిపింది సరళ. అంతులేని ప్రశ్నలతో ఆమె మెదడంతా అట్టుడికిపోయినట్టయింది. ఎందుకిలా జరిగింది? శ్రీధర్కి నాతో పెళ్లి ఇష్టం లేదా? ఈ మాట అప్పటికి ఎన్నిసార్లు అనుకుందో సరళ. ఇష్టం లేని పెళ్ళి అసలు ఎందుకు చేసుకున్నట్టు? అమ్మా నాన్నలకు ఈ విషయం తెలిస్తే ఎంత తల్లడిల్లిపోతారు. అసలు ఎవరికైనా ఏమని చెబుతుంది తను? తీయగా గడపవలసిన మొదటి రాత్రి అతి చేదు అనుభవంతో తెల్లవారిందని అసలు ఏ ముఖం పెట్టుకుని చెప్పాలి అనుకుంది సరళ. తెల్లవారింది. భారమైన మనసుతో నిద్రలేమి వలన ఎరుపెక్కిన కళ్లతో గది తలుపులు తీసుకుని వచ్చింది సరళ. కోడల్ని పరిశీలనగా చూసింది శ్యామలమ్మ. తన ముఖంలోని భావాలు ఏమీ ఎవరికీ తెలియనివ్వరాదన్నట్టుగా ప్రయత్నపూర్వకంగా నవ్వింది సరళ. కానీ లావాలా పొంగుతున్న మనసులోని బాధ ఆమె ప్రయత్నాన్ని వమ్ము చేసింది. అనుభవజ్ఞురాలైన శ్యామలమ్మ జరిగిందేంటో త్వరగానే గ్రహించింది. అయినా ఏమీ ఎరగనట్టుగా, ముఖం కడుక్కుని రామ్మా, కాఫీ తాగుదు గాని అంది. సరేనన్నట్టుగా తలాడించి అక్కడి నుండి కదిలింది సరళ. ముఖం కడుక్కుని వచ్చిన సరళకు వేడివేడి కాఫీ అందించింది పద్మ. వాసంతి, నిర్మల హాస్యాలతో నవ్వులతో సరళను ఆట పట్టించారు. వారితో సమానంగా ముందు రోజులా నవ్వలేకపోయింది సరళ. అదంతా అలసట, నిద్రలేమి అనుకుని వాసంతి, నిర్మల ఒకరి వైపొకరు చూసి అర్థవంతంగా నవ్వుకున్నారు. స్నానం చేసి వచ్చింది సరళ. తల చిక్కులు తీస్తూ రాత్రి జరిగిన ముచ్చట్ల గురించి వివరాలు అడిగింది నిర్మల. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని సరళ మౌనం వహించింది. అదంతా సిగ్గుగా భావించిన నిర్మల మరి తర్కించలేదు. గట్టిగా ఆరా తీసి ఉంటే సరళ జరిగిందేంటో చెప్పి భారం దించుకునేది. కానీ అలా జరగలేదు. 3 నిద్రలు ఆ విధంగానే జరిగిపోయాయి, ఏ మార్పు లేకుండా. చెల్లిని, మరిదిగారిని తమతో పాటు తీసుకెళతామని అడిగింది నిర్మల శ్యామలమ్మను. కానీ శ్రీధర్ ఆఫీసులో అర్జెంటు పనుంది, రావడానికి సాధ్యం కాదు అన్నాడు. నిర్మల చెల్లెలి వైపు చూసింది. నువ్వు చెప్పవే అన్నట్టుగా. సరళ అది గమనించినట్టు తల తిప్పుకుంది. వాసంతి, అదేంటి బాబు అలా అంటావు? మనుగుడుపులకు పెళ్ళికొడుకు రాలేదంటే నలుగురు నవ్వుతారు. మాతో పాటు పద్మ మీరు రావాల్సిందే అంది పట్టుబడుతున్నట్టుగా. శ్రీధర్ ఏం చెబుతాడా అని చూసింది సరళ. శ్రీధర్ ఏదో అనబోయేంతలో శ్యామలమ్మ కల్పించుకుంది. అదేంటి శ్రీధర్, వాళ్ళంతగా అడుగుతూ ఉంటే ఏం బాగుంటుంది? అసలు పెళ్ళైన 16 రోజుల వరకు ఎంత ముచ్చటగా అటు ఇటు తిరిగేవారం మేము అంది శ్యామలమ్మ. శ్రీధర్ కోపంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. శ్యామలమ్మ అదేమీ గమనించని దానిలా, సరళ నువ్వు వెళ్ళి అబ్బాయి బట్టలు సర్దు అంటూ కోడల్ని పంపించింది. శ్రీధర్ కోపంగా తల్లి వంక ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విసురుగా. ఊరికి బయలుదేరే ముందు కోడల్ని చాటుకు పిలిచింది శ్యామలమ్మ. మౌనంగా అత్తగారి ఎదుటకు వెళ్ళి నిలుచుంది సరళ. సరళ అంటూ పిలిచి ఏదో గొంతుకు అడ్డుపడినట్టుగా ఆగిపోయింది శ్యామలమ్మ. ఇంతలో నిర్మల, రావే సరళ, అవతల వర్షం వచ్చేస్తుంది అంది తొందర పెడుతున్నట్టు. ఇంతలో నిర్మల, రావే సరళ, అవతల వర్జం వచ్చేస్తుంది అంది తొందర పెడుతున్నట్టుగా. నిర్మల అక్కడి నుండి వెళ్ళాక, అమ్మా సరళ, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, ఎంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. కానీ ఒక్క మాట మాత్రం నమ్ము తల్లి, కావాలని నేను నీకు ఎలాంటి ద్రోహము తలపెట్టలేదు. కన్న కడుపు తీపి నాతో ఈ పని చేయించింది. కొన్నాళ్ళు ఓపిక పడితే అన్నీ చక్కబడతాయి. అందాక ఇక్కడ జరిగిన సంగతులేవి అక్కడ చెప్పకమ్మా, ఇవి చేతులు కావు అంటూ చప్పున కోడలి చేతులు పట్టుకుంది శ్యామలమ్మ.
అత్తగారి దీనవదనం సరళను కదిలించి వేసింది. చి, ఇవేం మాటలత్తయ్యా, నాకింతే ప్రాప్తం అనుకుంటాను అంది సరళ రుద్ధ కంఠంతో. అలా అనుకోకమ్మా, నువ్వు తిరిగి వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. మనసులో ఏ దిగులు పెట్టుకోకుండా సంతోషంగా వెళ్ళిరా అంది శ్యామలమ్మ. సరళ వంగి అత్తగారి కాళ్లకు నమస్కరించింది. శ్రీధర్ అసహనంగా వాకిట్లో నిల్చున్నాడు. సరళ ఇంట్లో నుండి బయటకు రావడం చూసి చటుక్కున ఆటో ఎక్కి కూర్చున్నాడు. సరళను పుట్టిట్లో దింపి వాసంతి, నిర్మల అత్తవారిళ్లకు వెళ్ళిపోయారు. సరళ అత్తవారింటి నుండి వచ్చిందని తెలిసి స్నేహ బృందం అందరూ వచ్చి చేరారు. ఏమే, మీ వారిని అలా గదిలో బంధించేశావు? మేమేమైనా కొరుకు తింటామని భయమా అని అడిగారు. కాదులేవే, వాళ్ళ ఆయనకు దిష్టి తగులుతుందని దాచేసింది అంటూ పక్కన నవ్వారొకరు. కాస్త పరిచయం చెయ్యవే బాబు, మేము నీ ప్రాణ స్నేహితులమని ఇలా తలో విధంగా వేధించడంతో సరళకు శ్రీధర్ని తన స్నేహితురాళ్లకు పరిచయం చేయక తప్పలేదు. పెళ్ళై వారం రోజులైనా ఇంతవరకు తామిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదని వాళ్ళకెలా చెబుతుంది? అందుకే స్నేహితుల ముందు బయటపడడం ఇష్టం లేక తప్పదన్నట్టుగా శ్రీధర్ దగ్గరకు వెళ్ళింది. ఏదో పుస్తకం సీరియస్గా చదువుతూ కూర్చున్నాడు శ్రీధర్. సరళే భయం భయంగా వెళ్ళి నిల్చుంది. శ్రీధర్ ఏంటన్నట్టు తలెత్తి చూశాడు. మా ఫ్రెండ్స్ వచ్చారు, మిమ్మల్ని పరిచయం చేయమని అడుగుతున్నారు, ఒకసారి వస్తారా అని అడిగింది మెల్లగా. ఎందుకు? పెళ్లిలో చూశారు, చాలేదా అని అడిగాడు విసుగ్గా. పెళ్ళయ్యాక భార్యతో మాట్లాడిన మొట్టమొదటి మాట అది. దాంతో సరళకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది. స్నేహితుల ముందు పరువు పోతుందని విలవిలలాడింది ఆమె మనసు. వెళ్ళకపోతే సరళ అక్కడి నుంచి కదలదని అర్థమైన శ్రీధర్ పుస్తకాన్ని విసురుగా టేబుల్ మీద పడేసి లేచాడు అక్కడి నుంచి. పేరు పేరున స్నేహితురాళ్ళందరినీ శ్రీధర్కు పరిచయం చేసింది సరళ. మొక్కుబడిగా 5 నిమిషాలు వాళ్ల ముందు కూర్చుని లేచాడు శ్రీధర్. ఏంటి, మీ వారు షేక్స్పియర్ తమ్ముళ్ళ అలా పెట్టారు ఫేసు? అయ్యో, అందమైన అమ్మాయిలు పరిచయం చేసుకుంటుంటే అలా ఆముదం తాగినట్టు మొహం పెట్టారేంటి? ఏమే, నిజం చెప్పు, మీ ఆయన నీతో అయినా సరిగ్గా మాట్లాడతారా లేదా? చెప్పవే అంటూ వేధించారు. స్నేహితురాళ్ల పరాచకాలన్నీ ముఖానికి చిరునవ్వు అతికించుకుని మౌనంగా భరించింది సరళ. వాళ్ళు వెళ్ళాక గదిలోకి వెళ్లడం మానేసి హాల్లోనే తారాట్లాడుతున్న కూతుర్ని పరీక్షగా చూసింది అన్నపూర్ణమ్మ. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలో ఉండాల్సిన ఉత్సాహమేది సరళ ముఖంలో కనిపించలేదామెకు. వాళ్ళిద్దరూ వచ్చిన దగ్గర నుండి ఆమె చూస్తూనే ఉంది. అందరిలాగే ఒక మాట గాని నవ్వు గాని లేనే లేవు. సరదాగా సినిమాలకు షికార్లకు గాని వెళ్లడం లేదు. తల్లోకి మల్లె పువ్వులు కావాలని అడగడం లేదు. ఉత్తప్పుడే పెరట్లో ఉన్న పూలన్నీ మాలగట్టి తలలో తురుముకునే సరళ పూల జోలికి వెళ్ళలేదు. ఆ తల్లి మనసు ఏదో కీడు శంకించింది. ఆ మధ్యాహ్నం ఎవరూ లేని సమయం చూసి అడిగేసింది సరళను. అమ్మా సరళ, మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా అని. అత్తగారి మాటలు మనసులో మెదిలిన సరళ ఏమీ ఎరగనట్టుగా అంటే అంది అమాయకంగా ముఖం పెట్టి. ఎలా చెప్పాలో అర్థం కాలేదు అన్నపూర్ణమ్మకు. అదే, అల్లుడు గారు నువ్వు కలిసి మాట్లాడుకోగా చూడలేదు నేను అంది అన్నపూర్ణమ్మ ఏమనాలో తోచక. అదేం లేదమ్మా, ఆయన తీరే అంతా మితభాషి అంది తేలిగ్గా నవ్వేస్తూ. కానీ మనసులో మాత్రం జరిగిందంతా తల్లికి చెప్పేసి కరువు తీరా తల్లి ఒడిలో తలపెట్టుకుని ఏడవాలనిపించింది. కానీ అత్తగారికిచ్చిన మాట ఒకవైపు, ఈ పెళ్లి వలన నాకెలాగూ సంతోషం లేదు, కనీసం అమ్మా నాన్నలనైనా సంతోషంగా ఉండని అనుకుంది. అది కాదమ్మా, కట్న కానుకలు ఏమైనా చాలేదని వేధిస్తున్నారా నిన్ను అంది అన్నపూర్ణమ్మ ఆరాటంగా. పిచ్చమ్మా, అలాంటివేమీ లేవు, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు అంది సరళ నవ్వేస్తూ. అయినా అన్నపూర్ణమ్మలో ఆరాటం తీరలేదు. ఎందుకంటే భోజనం వడ్డించేటప్పుడు తను గమనించి ఉన్నంత వరకు ఒకరి వైపు ఒకరు చూసుకోవడం కానీ నవ్వుకోవడం కానీ ఏమీ లేదు. అందుకే ఇంకా ఏదో అనబోయేంతలో విశ్వం వచ్చాడు అక్కడికి. ఇదిగో సరళ, నీకోసం కష్టపడి ఫస్ట్ షో సినిమాకి టికెట్స్ తెచ్చాను. నీ ఫేవరెట్ హీరో షారుఖ్ ఖాన్ సినిమా. టికెట్స్ సరళ చేతిలో పెట్టాడు విశ్వం. అలాంటిదేమీ ఊహించని సరళ ఒక్క క్షణం తెల్లబోయినట్టుగా చూసింది అన్నగారి వంక. అంతలోనే చప్పున సర్దుకుంది. మామూలుగా క్షణం పడదు అన్నా చెల్లెళ్ళిద్దరికీ. ఎప్పుడూ ఒకరు చేసిన దాంట్లో మరొకరు తప్పులెంచుకుని పోట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటిది సరళ పెళ్ళయి దూరం అయ్యేసరికి చెల్లెలి మీద ప్రేమ పొంగుకొచ్చింది విశ్వానికి. అందుకే
ఆశ్చర్యంగా చూస్తుందని అనుకున్నాడు అతడు. ఏంటలా చూస్తావు? పెళ్లికి ముందు ఆ సినిమా టికెట్స్ దొరకలేదని గోల పెట్టావు కదా, అందుకే కష్టపడి తెచ్చాను అన్నాడు చెల్లెలి వైపు ప్రేమగా చూస్తూ. మాట్లాడకుండా టిక్కెట్లు తీసుకుంది. కానీ శ్రీధర్ మాత్రం సినిమాకు వస్తాడని ఆమెకు ఏమాత్రం నమ్మకం లేదు. అయితే తల్లి అన్నగార్ల ముందు బయటపడడం ఇష్టం లేక అక్కడి నుంచి లేచింది. ఇంత కష్టపడి టికెట్స్ తెస్తే కనీసం థ్యాంక్స్ అయినా లేదా అన్నాడు విశ్వం నిష్ఠూరంగా. తను జవాబు చెప్పకపోతే విశ్వం ఊరుకోడని తాను మునుపటిలాగే ఉన్నట్టు నమ్మించేందుకు, నేను చెప్పను పోరా, నేను అడిగితే తెచ్చావే ఏంటి టికెట్లు అంది సరళ పెంకిగా. ఏంటమ్మా ఇది, పెళ్ళైనా ఏమీ మారలేదు అన్నాడు చెల్లెల వంక విచిత్రంగా చూస్తూ. మీ ఇద్దరికీ ఎప్పుడూ ఉన్నదేగా, ఉదయం ఎప్పుడనగా తిన్నావో టిఫిన్ తిందుగాన్రా అంటూ కొడుకును వంటింట్లోకి తీసుకెళ్ళింది అన్నపూర్ణమ్మ. కాళ్ళు చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అన్నపూర్ణమ్మ విశ్వం కోసం ఉంచిన పాయసం గారెలు తెచ్చిచ్చింది. అవి తింటూ, బావగారేంటమ్మా ఎప్పుడు గదిలోనే ఉంటారు, సరదాగా మాట్లాడరు అసలు అన్నాడు తింటుండగా. పొరపోయింది అతడికి. అరే నాయన, తింటున్న కాసేపు నోరు మూసుకోరా అంది అన్నపూర్ణమ్మ. నోరు మూసుకుని ఎలా తినేది? విశ్వం వాదనకు దిగుతున్నట్టుగా అన్నాడు. బాబు, నాకు అవతల పనుంది, ఇవాల్టికి నన్ను వదిలేయి అంది అన్నపూర్ణమ్మ. సరేలే, కాఫీ ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు విశ్వం. కొడుకు మనసులో మెదిలిన ప్రశ్నలే తన మనసులోనూ ఉన్నాయి. కానీ పైకి చెప్పాలంటే భయంగా ఉంది అన్నపూర్ణమ్మకు. అందుకే అలా విసుగు నటించి కొడుకును పంపేసింది. సరళ గదిలోకి వెళ్ళి, మనిద్దరినీ సినిమాకి వెళ్ళమని టికెట్స్ తీసుకువచ్చాడు మా అన్నయ్య అంది. ఎవరిని అడిగి తెచ్చారట అన్నాడు శ్రీధర్ మొండిగా. అక్కడ మనం ఎలా ఉన్నామో ఇక్కడ ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే సంగతి అందరికీ తెలిసిపోతుంది అంది సరళ నెమ్మదిగా. తెలిస్తే తెలియని, ఐ డోంట్ కేర్ అన్నాడు శ్రీధర్ నిర్లక్ష్యంగా. ఆ మాట వినడంతోనే ఒళ్ళు మండిన సరళ విసురుగా జవాబు చెప్పబోయి అత్తగారి మాటలు గుర్తుకొచ్చి అతి ప్రయత్నం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంది. మీరు కేర్ చేస్తారని చెయ్యమని చెప్పడం లేదు నేను. ఈ 4 రోజులు మీరు ఎలా ప్రవర్తించినా భరించాను. ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు నేను. ఆలోచించండి. వాళ్ళకి మీ గురించి తెలియకుండా ఉండాలని, కేవలం మీ మర్యాద కాపాడాలని ప్రయత్నిస్తున్నాను. కాదంటారా? మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు అంది సరళ. ఆ మాటల్లో పదును శ్రీధర్ హృదయాన్ని తాకింది. సరళ ఆ 4 మాటలు చెప్పి బయటకొచ్చేసింది. సరళ వెళ్ళాక ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు శ్రీధర్. అనవసరంగా ఈ అమాయకురాల్ని శిక్షిస్తున్నానా అనుకున్నాడు. మనసు లోపలి పొరల్లో ఎక్కడో తప్పు చేస్తున్నాను అనే భావన తలెత్తింది. వెంటనే బట్టలు మార్చుకుని బయటకొచ్చాడు శ్రీధర్. అతడిని చూసి, కాఫీ కావాలా బాబు అని అడిగింది అన్నపూర్ణమ్మ. వద్దండి అన్నాడు శ్రీధర్ ప్రసన్న వదనంతో. దాంతో అన్నపూర్ణమ్మ మనసులోని సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. సరళ కూడా తామిద్దరి మధ్య ఏమీ జరగనట్టుగా గబగబా తయారై వచ్చింది. పెళ్ళయ్యాక మొదటిసారి ఒంటరిగా భర్తతో కలిసి బయటకు వెళుతున్న ఆనందమేమీ కలగలేదు సరళకు. నిర్వికారంగా వెంట నడవసాగింది. బయటకొచ్చాక, ఐఎమ్ సారీ అన్నాడు శ్రీధర్ తన ప్రవర్తనకి తానే సిగ్గుపడుతున్నట్టుగా. ఇట్స్ ఆల్ రైట్ అంది సరళ ఎటో చూస్తూ. అంతే, వారిద్దరి మధ్య ఆ పైన ఎటువంటి సంభాషణ జరగలేదు. దారిలో ఎదురైన ఆటో నాపి ఎక్కాడు శ్రీధర్. అనుసరించింది సరళ. వాళ్ళలా వెళ్లడం చూసి అన్నపూర్ణమ్మ హృదయం తేలిక పడింది. చెమర్చిన కళ్లతో వాళ్ళిద్దరూ వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. రాజారావు వచ్చాడు ఇంటికి. గుమ్మంలోనే ఎదురైన భార్యను, పాత రోజులు గుర్తొస్తున్నాయా అన్నాడు భార్య భుజం మీద చెయ్యి వేస్తూ. అదేం లేదులేండి, ఊరికే నిల్చున్నాను అంది అన్నపూర్ణమ్మ. ఎంత మారిపోయిందండి సరళ. నిన్నటి దాకా చిన్నపిల్లలా గెంతులు వేసిన అమ్మాయి హఠాత్తుగా ఏదో పెద్దరికం వచ్చినట్టుగా తయారైంది పెళ్ళవడంతోనే అంది అన్నపూర్ణ. అవును పూర్ణ, గలగల పారే సెలయేరులా ఉండే సరళ ఒక్కసారిగా చాలా పెద్దరికం వచ్చినట్టుగా మారిపోయింది అన్నాడు రాజారావు. రేపు మధ్యాహ్నం వాళ్ళు వెళ్తున్నారు. వాళ్లకు బట్టలు పెడితే బాగుంటుందండి అంది అన్నపూర్ణమ్మ. బాగుంటుంది, కానీ ఎంత లేదన్నా 2-3 వేలు కావాలి. ప్రస్తుతానికి డబ్బులు ఎక్కడున్నాయి చెప్పు. నీకు తెలియనిదేముంది? తెచ్చినవన్నీ పెళ్ళైన తెల్లారి అన్నీ సర్దుబాటు చేసేసరికి అయిపోయాయి. వాసంతికి వాళ్ళ ఆయనకు, నిర్మలకు, భాస్కర్కు ముందుగా బట్టలు తీసుంచడం వలన పరువు దక్కింది. లేకపోతే నిర్మల, వాసంతి వాళ్ళ అత్తగారి ఇళ్లలో మాట పడవలసి వచ్చేది అన్నాడు రాజారావు. నిజమే, అవన్నీ ఎప్పుడూ ఉండేవే.
ఎవరినైనా అడగండి, ఫస్ట్కి ఇచ్చేద్దాం అంది అన్నపూర్ణమ్మ. చూస్తానులే అన్నాడు రాజారావు. విశ్వానికి ఏదో దారి దొరికే వరకు ఇలాగే ఉంటుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో అంటూ చేతులు పైకెత్తి నమస్కారం చేసింది అన్నపూర్ణమ్మ. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఇన్ని అగచాట్లు పడి చేసిన పెళ్లి ఇలా అయిందని, జీవితం అగమ్యగోచరంగా మిగిలిపోయిందని తెలిస్తే ఆ తల్లిదండ్రులు తట్టుకోగలరా? విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల నాతి చరామి ఆడియో 2వ భాగం విన్నారు కదా. మరి కథ మీద, ఆడియో మీద యథాప్రకారం మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ తరువాతి కథతో మళ్ళీ రేపు ఇదే సమయానికి తరువాతి భాగంలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.